వెల్కమ్ టు T2B లైవ్. మా T2B లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. ఏ చిన్న అప్డేట్స్ ని మిస్ కాకండి. టాలీవుడ్ హీరోల మనసు మారింది. ఇది వరకు కేవలం టాలీవుడ్ కి మాత్రమే తమ సినిమాలను పరిమితం చేసే మన హీరోలు ఒక్కొక్కరుగా ఇతర భాషలపై పట్టు కోసం తమ సినిమాలను అన్ని భాషల్లోనూ డబ్ చేస్తూ తమ మార్కెట్ ని ఎక్స్పాండ్ చేసుకుంటున్నారు. కాగా 2016లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా జనతా గ్యారేజ్ సినిమాతో మలయాళంలో తన మార్కెట్ ని ఎక్స్పాన్షన్ చేసుకోవడానికి తొలి అడుగు వేశాడు. కానీ అక్కడ సినిమాను సరిగ్గా డిస్ట్రిబ్యూట్ చేయకపోవడంతో సినిమా అనుకున్న రేంజ్ సక్సెస్ ని సాధించలేకపోయింది. కానీ ఆల్ టైమ్ టాప్ 10 అక్కడ కలెక్షన్లు సాధించిన తెలుగు మూవీస్ లో ఈ సినిమా చోటు దక్కించుకోవడం విశేషం. కాగా ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ జైలవకుశకు అక్కడ 5 కోట్ల దాకా ఆఫర్ వస్తున్నట్లు ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. రెండో సినిమాకే అక్కడ 5 కోట్ల దాకా ఆఫర్ రావడం ఎన్టీఆర్ సినిమాకు మంచి బూస్టప్ ఇచ్చే వార్తే అని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. లాస్ట్ ఇయర్ మోహన్ లాల్ అండతో అక్కడ అడుగుపెట్టిన ఎన్టీఆర్ ఈసారి కేవలం తన నటనతోనే అందరినీ మెప్పించడానికి సిద్ధమవుతున్నాడు. సెప్టెంబర్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా అక్కడ కూడా భారీగా రిలీజ్ అవ్వడం ఖాయమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరి ఈసారైనా అనుకున్న విధంగా అక్కడ రిలీజ్ ని సొంతం చేసుకుని ఎన్టీఆర్ కి మార్కెట్ ఎక్స్పాన్షన్ జరుగుతుందో లేదో చూడాలి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం T2B లైవ్ ని సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి.